హరయే నమః గురవే నమః. మొదటి నుండి కూడా అందరికీ ఉన్న ఒక మంచి లక్షణం తల్లిదండ్రుల విషయంలో గౌరవాన్ని కలిగి ఉండటం. ఎంతోమంది వాళ్ళ జీవితంలో గొప్ప అభివృద్ధిని చూస్తున్నారు. ఈ లక్షణాన్ని కాపాడుకోవడం వలన, అలవర్చుకోవడం వలన పెద్దవాళ్లకు మనం ఎంత గౌరవం ఇస్తే అంత ఉన్నతిని మనం సాధించగలుగుతాం. మనలో అవినయం అనేది ఏదైతే ఉందో అదే మన ఉన్నతిని అడ్డుకునేది. ఓర్పు కానీ, నిదానం కానీ, ఇవన్నీ కూడా అనుభవం ఏదైతే ఉందో దాని నుండి మనం నేర్చుకోగలుగుతాం. ఆ అనుభవం పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులకి మనం ఇచ్చే గౌరవం వలన, వాళ్ళ అనుభవాన్ని మనం గ్రహించటం వలన వాళ్ళ నుంచి ఎన్నో మంచి విషయాలను తెలుసుకోగలుగుతాం జీవితానికి సంబంధించి. ఎక్కడైనా కానీ అహంకారానికి తావివ్వకుండా అవతల వ్యక్తి చెప్పే మంచి విషయాలని గ్రహించే మానసిక స్థితి మనలో ఉండాలి. సమాజంలో కూడా ఎవరిని కలిసినప్పుడైనా వాళ్ళు చెప్పే విషయాలను వినయంగా వినగలిగే మనస్సు గనక మన దగ్గర లేకపోతే ఎన్నో మంచి విషయాలను మనం తెలుసుకోకుండా, వాటిని గ్రహించకుండా, మనకు కలిగే ఒక మంచి జ్ఞానాన్ని, ఒక మంచి అవగాహనను మనమే దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది మన ఇంటి నుండే ప్రారంభం కావాలి. కుటుంబం అనేది మనలో ఎన్నో మంచి గుణాలను కలిగించే ఒక పెద్ద వ్యవస్థ. సమాజంలో మనం ఎంత ఉన్నతిని సాధిస్తామనేది కుటుంబంలో మనం మన తప్పులను ఎంత సరిదిద్దుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం ఏ కారణం వలనైనా ఎవరికి వాళ్ళు మేము తెలియగల వాళ్ళం, పెద్దవాళ్ళకి వాళ్ళకేం తెలుసు, పాతకాలం మనుషులు, ఇప్పుడు మేము బాగా చదువుకుంటున్నాం, మేము బాగా సంపాదించుకుంటున్నాం, మా తెలివి ముందు, మా యుక్తి ముందు, మా బుద్ధి ముందు వాళ్ళేం సరిపోతారు. ఇదంతా సంస్కారం కాదు, కుసంస్కారం. వినయం కాదు, అవినయం. తెలివితేటలు కాదు, అత్తెలివితేటలు. ఇది మంచిది కాదు. వాళ్ళు సంస్కారాన్ని నేర్పాలనే ప్రయత్నిస్తారు. వాళ్ళు మన మంచి గురించే ఆరాటపడతారు. మన మనస్సులో మన మంచేదో మనకు బాగా తెలుసు, వాళ్ళకి తెలియదు. మనం తెలివిగల వాళ్ళం, అవతల వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. మన మంచి గురించి మనమే చక్కగా ఆలోచించుకోగలుగుతాం. మనకి ఇంకొకళ్ళు చెప్పవలసిన అవసరం లేదు, ఇంకొకళ్ళు చెప్పింది వినిపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ధోరణి ఏదైతే ఉందో ఇది మనలోని అసహనానికి, అవినయానికి, అహంకారానికి తావిస్తున్నటువంటివే. వాటి వలనే ఇట్లాంటి ఆలోచన విధానం అనేది మనలో కలుగుతుంది. అందుకే మనల్ని మనం ఎంత మంచి స్థితిలో పెట్టుకోవాలనుకుంటే అంత మన మానసిక స్థితిని సరైన విధంగా పెట్టుకోవాలి. పెద్దల విషయంలో మనకు ఏదైతే గౌరవం ఉంటుందో, వాళ్ళు చెప్పిన విషయాలని, వాళ్ళ యొక్క అనుభవాన్ని మనం సాదరంగా, గౌరవపూర్వకంగా ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడే మన జీవితంలో గొప్ప ఉన్నతిని సాధించగలుగుతాము. ప్రతిదీ మనం అనుభవంలోనే తెలుసుకోవాలనుకుంటే జీవితంలో ఉన్నటువంటి సమయం కానీ, కాలం కానీ సరిపోదు. ప్రతిదీ అనుభవంలో తెలుసుకోవాల్సిన పని లేదు. ఎన్నో విషయాలు మనకు పెద్దలు ఔదార్యంతో తెలియజేస్తారు. వాళ్ళెంతో ప్రేమతో, ఆదరణతో, సహృదయంతో మనతో పంచుకునే ఎన్నో మంచి విషయాలను మనం సంస్కారవంతులమైతే వాళ్ళ నుండి గ్రహించవచ్చు. ప్రత్యేకించి మళ్ళా ఇంకొక అనుభవం ద్వారా మనం గ్రహించాలి అని చెప్పి అట్లాంటి ఇబ్బందిని కూడా కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వివేకంతో, విచక్షణతో ఈ విధంగా ఉంటే మన జీవితం బాగుంటుంది. అట్లా కాకుండా మన ఆలోచన విధానం ఈ విధంగా ఉంటే మన జీవితాన్ని ఇబ్బంది పెట్టుకున్నట్లు అవుతుంది. పెద్దలు మనకు చెప్పిన విషయం ఇది, మంచి మాట ఇది.
మంచి సంస్కారం ఇది, ఈ ఆలోచన మంచిది కాదు, ఈ సంస్కారం మంచిది కాదు, ఇట్లాంటి అవగాహన ఏదైతే ఉంటుందో ఇది మన జీవితానికి పనికొచ్చేది అవుతుంది. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది అవతల వ్యక్తి చెప్పే విషయాన్ని మంచి మనస్సుతో గ్రహించే సద్బుద్ధి మనకు ఉండాలి. దానిని మనం పెంపొందించుకోవాలి. అప్పుడు మన జీవితంలో మనకు లాభమే కలుగుతుంది, ప్రయోజనమే ఉంటుంది. మానసికంగా ఏదైతే ప్రశాంతతను పొందుతామో, మానసికంగా ఏదైతే దౌర్బల్యాన్ని దూరం చేసుకుంటామో ఇది మనకు లాభమే కదా. అట్లా కాకుండా మనలో ఉండే భావాల వలన ఏదైతే ఒత్తిడి ఏర్పడుతుందో అది మన ప్రశాంతతను భంగపరిచేదే కదా. మానసిక ప్రశాంతతకు సంబంధించి ముఖ్యంగా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు, మన ఇంటి నుండే మనం గనక మంచి లక్షణాలను, వినయాన్ని, సహనాన్ని, ఓర్పును, అట్లానే పెద్దవాళ్ళు చెప్పిన విషయాలను మంచి బుద్ధితో చక్కగా గ్రహించే ఆలోచన కనుక మనం చేసినట్లయితే సమాజంలో కూడా మనం అవతల వాళ్ళతో చక్కగా ఉండగలుగుతాము. మన వ్యవహారంలో కానీ, మన నడవడిలో కానీ, మన జీవన విధానంలో కానీ ఎంతో పరిణతి ఉంటుంది, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. ఇది మనకు తప్పకుండా దోహదపడే అంశం అనే ఉద్దేశంతో, సహృదయంతో అందరూ కూడా దీనిని గ్రహిస్తారని, ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి భావాలతో వాళ్ళకు వాళ్ళు మేలు చేసుకునే విధంగా, వాళ్ళ తోటి వాళ్ళకు కూడా వాళ్ళు ఇబ్బందిని కలిగించకుండా, తోటి వారి వలన ఇబ్బంది పడకుండా మంచి మనస్సును పెంచుకోవాలని, మంచి ఆలోచనలను కాపాడుకోవాలని చేసే ప్రయత్నమే ఇది. హరయే నమః, గురవే నమః.